మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 83, 11వ అధ్యాయమైన 11th చాప్టర్ విశ్వరూప సందర్శన యోగంలో మనం ఇప్పుడు 21వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. ఇంతకుముందు 20వ శ్లోకంలో కూడా అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. పరమాత్మ విశ్వరూపాన్ని చూపిస్తే అంతా ఒక్కటిగా చూడటం అనేది చాలా భయంకరంగా ఉంది. అసలు కొన్ని విషయాలు భరించలేకపోతున్నాడు. ఏం చెబుతున్నారంటే, ఏ నీళ్ళు అయితే దాహం తీరుస్తాయో ఆ నీళ్ళల్లో పడిపోతే ఊపిరాడక గిలిగిలా కొట్టుకునే పరిస్థితి ఎంత భీతి కలిగిస్తుందో అట్లా ఉంది. అంతకంటే కూడా ప్రాణభీతిగా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం కనిపిస్తున్నాయి ఆ స్వామిలో, ఆ విశ్వరూపంలో అంటే ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు. ఈ అర్జునుల వారన్నమాట. ఈ సృష్టిని నిర్వహించే దేవ ప్రజ్ఞలు అంటున్నాడు. మొత్తం ఈ సృష్టి ఇంకా ఈ సృష్టిని నిర్వహించాలి అంటే సంఘాలుగా గ్రూప్స్గా కమిటీలుగా ఏర్పడాలి. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క పని చేస్తుంది. ఇప్పుడు మనకున్న కమిటీలు, మనకున్న సంఘాలు అక్కడి నుంచి వచ్చినవే. ఒరిజినల్ అది. ఫస్ట్ సృష్టిలో ఏముందంటే ప్రజ్ఞలు, దేవతలందరూ విడివిడిగా సంఘాలుగా కమిటీలుగా అయ్యి సృష్టిలోనికి ప్రవేశించి వాళ్ళు కార్యకారణ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారట. దేవప్రజ్ఞలు కూడా సృష్టిలోనికి ప్రవేశించంగానే వాళ్ళు కూడా కార్యకారణాలనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నారట. అదంతా కనబడుతోంది అర్జునుడికి. ప్రవాహపు లోతుకు కాళ్ళు అందటం లేదుట. అంటే ఈ కార్యకారణాలు అనేవి బాటంలెస్గా ఉంది, అసలు అందటం లేదు కాళ్ళు. ఈ దేవసంఘాల్లో కార్యక్రమంలో జీవులు వచ్చారు క్రమంగా. ఆ కొట్టుకుపోయే ప్రవాహాన్ని చూసి భయపడుతూ ఉన్నారు ఆ జీవులు కూడా. కొంతమంది ఈ విశ్వరూపాన్ని దర్శించి అంజలి ఘటిస్తున్నారు, దండం పెడుతున్నారు. ఈ విశ్వరూపాన్ని చూసి కొంతమంది మహర్షులయ్యారు, సిద్ధులయ్యారు, పుష్కలాలైన స్తోత్రాల పరమాత్మ గురించి చేస్తూ ఉన్నారు. కొంతమంది జీవులు అంటే దేవతలు ఎప్పుడైతే వచ్చారో సృష్టిలోకి సంఘాలుగా కమిటీలు వేసుకొని మనకి అర్జునుడికి చూడటానికి అది కొట్టుకుపోతూ ఉన్నటువంటి కార్యకారణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నట్టుగా కనిపించినా కూడా ఆ కొట్టుకుపోవటంలోనే ఆ సృష్టి జరగటం ఉందన్నమాట. సో జీవులందరూ దేవసంఘాల కార్యక్రమాల్లో, ఈ దేవసంఘాల కాళ్ళు కొట్టుకుపోతూ ఉన్నా కూడా, వాళ్ళకి ప్రవాహపు లోతుల్లో కాళ్ళు అందకపోయినా కూడా ఈ దేవసంఘాల కార్యక్రమాల్లో జీవులు ఏర్పడ్డారంటే దేవతలు ఏ పని మీద వచ్చారో ఆ పని వాళ్ళు ఎప్పుడు పొరపాటు చేయరు, మర్చిపోలేదు. వాళ్ళు కొట్టుకుపోయినా సరే అదే చేయవలసిందే చేస్తారు. కాళ్ళ కింద నేల అందకపోయినా చేయవలసిందే చేస్తారు. కానీ అది వదిలి ఇంకొకటి చేయటం ఉండదు. కాబట్టి జీవులు ఏర్పడ్డారు. వాళ్ళు కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు, భయపడుతూ ఉన్నారు. మనకు కూడా చూస్తే జనరల్గా ఇంకా 90 అని చెప్పొచ్చు, 99% అని కూడా చెప్పొచ్చు. ఒక భయం ఉంటుంది ప్రతి జీవిలో. ఎప్పటికప్పుడే ఏదో భయం. అది ఏమిటి అని అందరికీ క్లారిటీ కూడా ఉండదు. కానీ భయం అనేది లోపల కనపడుతూనే ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక భయం, అన్నిటి గురించి భయం. అందుకే మనం ఏదైనా సడన్గా ఓ చప్పుడు వింటే ఉలిక్కి పడతాం, సడన్గా ఏదైనా ఎవరైనా వస్తే ఉలిక్కి పడతాం. ఎందుకంటే లోపల భయం అనేది అందరికీ సాధారణంగా ఎక్కువ మందికి ఉంటుంది. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ ప్రవాహాన్ని చూసి జీవులందరూ చాలా భయపడుతూ ఉన్నారు. కానీ తెలిసిన వాళ్ళు, మహర్షులు, సిద్ధులు అయిన వాళ్ళు చక్కటి స్తోత్రాలు చేస్తున్నారు ఈ పరమాత్మని గురించి అన్నారు. ఇక్కడ 21వ శ్లోకం అయిపోయింది. దేవతలందరూ కూడా తమ తమ కార్యక్రమాలని బట్టి సృష్టి ధర్మాల కోసమని సృష్టి ధర్మాల రూపంలో గుంపులుగా ఏర్పడుతున్నారు. కమిటీలుగా అవుతున్నారు. వాళ్ళు చేస్తూ ఉన్న కార్యక్రమాల ఫలితమే ఈ విశ్వం యొక్క రూపము. వాళ్ళు ఒక బొమ్మ గీయటం మొదలు పెడితే ఆ బొమ్మ అంతా అయిపోయేటప్పటికి అందరి సృష్టి మొత్తం వచ్చేసిందన్నమాట. ప్రతిదీ వాళ్ళే తయారు చేశారు. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా స్వామి ఆదేశానుసారం ఆ దేవతలందరూ కూడా ఈ విశ్వరూపాన్ని తయారు చేశారు. ఎన్నున్నాయి అసలు సృష్టిలో చేయవలసినవి? అసలు ఏదీ లేనప్పుడు ఎన్నున్నాయి? మన శరీరంలో రక్తము, మాంసము మొదలైన ధాతువులని, కళ్ళు, ముక్కు, చెవులు, ఇంద్రియాలు వేరువేరుగా పనిచేస్తున్నట్టుగా
ఈ సృష్టి కార్యక్రమంలో దేవతలందరూ కూడా వేరువేరుగా పనిచేస్తూ ఉన్నారట. వాళ్ళకి ధర్మాలే తప్ప మనస్సు లేదు. జస్ట్ చేయవలసింది చేసుకుంటూ పోవటమే తప్ప వెనక్కి తిరిగి మనసుతో ఆలోచించే ప్రోగ్రాం లేదు. ఇక్కడ ఒక సందర్భంలో మనం ఒక మాట చెప్పుకోవాలి. ఆలోచన లేకపోతే పని ఎలా చేస్తాము? దేవతలు చేశారు కదా, సృష్టి కార్యాన్ని చేశారు దేవతలు. మనము చేస్తున్నాం కానీ మనకు తెలియటంలే. మనము మనస్సుని నమ్ముకొని జీవిస్తూ ఉన్నాము కాబట్టి మనకి తెలియటంలే. నిజంగా మనము కొద్దిగా శ్రద్ధ పెడితే మనకి ఆపత్కాలంలో ఏదైనా సడన్గా ఏదైనా ముందర ఒక పెద్ద గుంట వచ్చింది, దాన్ని దాటాలి, లేదా ఒక భయంకరమైన జంతువు వచ్చింది, లేకపోతే ఒక దొంగ వచ్చాడు, లేకపోతే ఏదో వెహికల్ వెళ్తోంది, మనం చూసుకోకుండా వెళ్ళిపోతున్నాం. అటువంటప్పుడు మనసు సహాయం చేస్తుంది. ఆలోచించి ఇప్పుడు నేనేం చేయను, వెనక్కి వెళ్ళనా ముందుకెళ్ళనా, అంత టైం ఉంటుందా మనకు? అసలు ఒక జంప్ చేసేస్తాం. కళ్ళల్లో ఏదన్నా పడేట్టుకుంటే టక్కుమని కనురెప్పలు మూసేసుకుంటాం, చేతులు అడ్డం పెట్టుకుంటాం. స్పాంటేనియస్ యాక్షన్స్ ఇవన్నీ కూడా. ఇది ఏమిటి అంటారంటే అసలు మన తెలివి అది. మనల్ని మనం రక్షించుకునే తెలివి మనకు ఉన్నది. కానీ మనం మనస్సు నమ్ముకోవటం అలవాటు చేసుకున్నాం కాబట్టి నిజంగా చూస్తే అవసరానికి ఆ మనస్సు ఉండదు. స్టన్నింగ్ ఎఫెక్ట్ ఇచ్చి అది మాయమైపోతుంది. అది నీకు ఏ రకంగానే అవసరానికి ఉపయోగించదు, ఆపదలో ఉపయోగించదు. నా బుర్ర బ్లాంక్ అయిపోయిందండి, ఏమీ తోచలేదు అంటాం మనమే. ఆ బ్లాంక్గా, అవసరానికి బ్లాంక్గా అయ్యేదాన్ని నమ్ముకోవటం దేనికి? దాన్ని వదిలేసి దాని పాటికి అది ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆలోచనలన్నీ నువ్వు పిలవద్దు. నువ్వని నీకు ఒక ప్రజ్ఞ ఉన్నది, నువ్వని నీకు ఒక తెలివి ఉన్నది. ఆ తెలివే నేను కాపాడుతోంది. ఆలోచన లేకపోతే పని చేయలేమా? ఆలోచన వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అలవాటు అవుతున్నాయి అన్నీ. అలవాటు అనేది యోగాభ్యాసంలో చేసుకోవచ్చు, కానీ రొటీన్లో అలవాటు చేసుకున్నందువల్ల మన ప్రెజెన్స్ అనేది లేకుండా వీఆర్ లివింగ్ ఇన్ ది పాస్ట్. పాస్ట్ అంటే ఏంటి? అలవాటు అనేది పాస్టే కదా. యోగాభ్యాసానికి అలవాటు చాలా ఉపయోగిస్తుంది, ఇక్కడ ఉపయోగించదు. యోగాభ్యాసంలో కూడా కొంత మటుకే, కూర్చోవటం వరకే. ఇక తర్వాత మానసికమైన ఏ సంబంధం ఉండదు యోగికి. అట్లా ఈ లోకంలో మనం చేసే పనులు ఎందుకు కింద పడిపోతాను నడుస్తూ పరధ్యానము అంటే మనసు నిన్ను మిస్లీడ్ చేస్తుంది. అలవాటుగా నడుస్తున్నావు. అదే ప్రెజెన్స్ పెట్టుకొని, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాము. శ్రద్ధగా ప్రతి అడుగు గమనించుకుంటూ అంటే గమనించుకుంటూ అని కాదు. యాక్చువల్గా మనస్సుని పక్కన పెడితే ఆ గమనింపు అదే వస్తుంది. అంటే ఏదో ఆలోచనలో మునిగిపోవటం, పని మీద శ్రద్ధ లేకపోవటం. ఈయనని అడిగారు నిసర్గదత్త మహారాజుని ఎవరో, మాకు ఎలా తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలియటం లేదు, ఏ పని ఎట్లా చేయాలో తెలియటం లేదు, నాకు నిద్రపోయేటప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది అంటే ఆయన చెప్పారు, మీ జీవితంలో పరధ్యానము అనేది ఎంతెంత తగ్గుతుందో అంతంత మీకు శుభం జరుగుతుంది. దీనికి ఇదే మార్గం. పరధ్యానం అనే మాటకి ఇన్అడ్వర్టెన్స్ అని వాడారు ఆయన. అక్కడ ఆ మాట మూమెంట్స్ ఆఫ్ ఇన్అడ్వర్టెన్స్ తగ్గిన కొద్దీ మీకు ఈ విషయాలు తెలుస్తాయి అన్నారంటే, నువ్వు మనస్సుని పాస్ట్లోకి పంపిస్తే ఇప్పుడు జరిగేదేదో ఎలా తెలుస్తుంది? మనస్సుతో జీవిస్తూ ఉన్నాం కాబట్టి పరధ్యానంతో పనులు చేస్తాం, అలవాటుగా పనులు చేస్తాం. మనం ఏం చేస్తున్నాం ఒక్కొక్కప్పుడు మనకే తెలియదు. అలవాటు కొద్దీ గబగబా అన్నీ చేయవలసినవన్నీ చేసేస్తాం. అది కాదు, మనం చేయాలి, మనస్సు కాదు పని చేయాల్సింది. ఆ మనం అనే తెలివి అద్భుతమైన తెలివి. మన వాళ్ళు బుద్ధి అని దాన్నే అన్నారేమో కూడా తెలియదు. లోపల మనంగా ఉన్నది అది ఒక అద్భుతమైన తెలివి, నిజమైన తెలివి. అది ప్రజెంట్ మూమెంట్లోనే పనిచేస్తుంది. ఇప్పుడు రేపెట్లా ఉంటుందో, నలుగురు వస్తున్నారు కదా, రేపెట్లా ఉంటుందో, చేయగలనో లేదో, ఇవి ఆలోచనలన్నీ మానేసి మామూలుగా రేపు ఎలా జరుగుతుందో అలా ఎలవ్ చేస్తాను నేను అని, రేపు వచ్చే వాళ్ళ గురించి ఆలోచన లేదు, చేయాల్సిన పనుల గురించి ఆలోచన లేదు, రెడీ చేసుకోవడం మటుకు చేసుకుంటాం. ఏవో అవసరమైనవి తెప్పించుకుంటాం, వాళ్ళు వచ్చినప్పుడు మనకేం కావాలో అవన్నీ. అప్పటికప్పుడు ఆ మూమెంట్లో అద్భుతంగా జరిగిపోతుంది. నువ్వు ముందు ఆలోచన నుంచి పెట్టుకుంటే బాగుంటుందని మనం అనుకుంటున్నాం. అది మనస్సు అనే పనమ్మాయికి అది. ఆ మనసు అనే పనమ్మాయికి నీ పక్కన పెడితే మనకెంతో శక్తి ఉంది. మనకు అప్పటికప్పుడు ప్రజెంట్ మూమెంట్లో బుర్ర చక్కగా పనిచేస్తుంది. అది అడ్డం రాకుండా ఉండటమే బుర్ర పనిచేయటం. అది ఉండదు అసలు, ప్రజెంట్ మూమెంట్లో ఉండలేదు, అది బతకలేదు. దానికి పాస్ట్ ఫ్యూచరు అనే పెండ్యులంలోనే ఉంటుంది ఎప్పుడు మనస్సు. అందుకని మనం ఆ ప్రజెంట్ మూమెంట్ని పట్టుకోవాలి అని చెప్పి ఎక్కాటోలే పదే చెప్తారు.
ప్రజెంట్ మూమెంట్లో ఉండటం అలవాటు చేసుకున్న కొద్దీ అదే రకంగా ప్రజెంట్ మూమెంట్ని మనకు తెలియకుండానే రెసిస్ట్ చేస్తూ ఉంటాం. మనం రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జరిగేది నచ్చదు, అది మనస్సుకి. ప్రజెంట్ మూమెంట్లో అది ఉండలేదు కాబట్టి అది ఇప్పుడున్నదాన్ని నెగెట్ చేస్తూ ఉంటుంది. అది పట్టుకొని మనం ఎందుకు ఏవైనా ఉన్నది నాకు ఎందుకు నచ్చదు, నాకు నచ్చకపోవటం ఏంటి, అసలు జరుగుతూ ఉన్నదాన్ని నేనెవరు నచ్చలేదంటానికి, అసలు ఐ విల్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దేర్ అనే పద్ధతిలో ఉన్నప్పుడు ఆ ప్రజెంట్ మూమెంట్లో నివసించటం చేతవుతుంది మనకి. అక్కడ ఏ సమస్యలు ఉండవు, అసలు అక్కడ చక్కగా పర్ఫెక్ట్గా జరుగుతాయి జరగాల్సినవన్నీ. ఒకవేళ నీకు అవసరమైన వస్తువు సిద్ధంగా లేకపోయినా కూడా బాగా జరుగుతుంది. అది అనుభవంతోనే తెలుసుకోవాలి. అది రేపటి గురించి దిగులు పడటం అనేది కంప్లీట్గా, రేపు కాదు నెక్స్ట్ మినిట్ గురించి కూడా ఇప్పుడేం చేయాలి, ఇప్పుడు చేయాల్సిన పని చేసుకుంటూ పోతే ఎప్పుడు ఇప్పుడే అని తెలుస్తుంది మనకి. అట్లా ఈ దేవతలందరూ కూడా ఎంత కొట్టుకుపోతూ ఉన్నా సరే, ఏమైపోతూ ఉన్నా సరే, వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు. మన ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ విడివిడిగా ఎట్లా పనిచేస్తాయో వాళ్ళు కూడా కమిటీలుగా వేసుకొని దేవతలంతా కూడా వేరువేరుగా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ధర్మాలే తప్ప మనస్సు లేదు. ధర్మాలంటే మనం అనుకునే ధర్మస్వరూపం కాదు. అక్కడ ధర్మములు అంటే నీరు పల్లానికి ప్రవహించడం ధర్మం, నిప్పు పైకి మండటం ధర్మం. గుణములు అని చెప్పొచ్చు ఒక విధంగా. వాళ్ళ గుణాలతో వాళ్ళు చక్కగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గుణం ఏమిటి, ఆచరించటమే వాళ్ళ గుణం. వాళ్ళ చేత తయారైన జీవులకు ఉండే మనస్సు కూడా వాళ్ళ వల్లనే నిర్మించబడింది. వాళ్ళు మన జీవులకు మనస్సు అనేది పెట్టారు. ఎందుకు పెట్టారో మనం కూడా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కొంచెం ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఆ అద్భుత విషయాలు చూసి పోనీలే వీడు కాస్త ఆనందిస్తాడు, పర్వాలేదు, అంత మాత్రం ఎలవ్ చేయొచ్చు అన్నట్టుగా మనకు మనస్సు అనేది ఒకటి ఇచ్చారు. అంతేకాకుండా ఈ మనస్సు లేకపోతే మనం ఏ ఆధ్యాత్మ విద్య కూడా చదువుకోలేము, తెలుసుకోలేము అని మనకు ముందే చెప్పారు. అంటే భగవంతుణ్ణి ఇక్కడ మనోరూపుడై ఉండమని జీవుల్లో పెట్టేశారు దేవతలు. అట్లా జరుగుతూ ఉన్నది. ఈ దేవతలంతా కూడా సృష్టి రాకముందు అవ్యక్తంలో దాగి ఉంటారు. మనకి నిద్రలో అవ్యక్తంలో దాగి ఉండటం అంటే ఏమిటో కూడా చెబుతూ ఉన్నారు. మనకు అన్నీ విపులంగా అర్థమయ్యేట్టుగా చెబుతున్నారు. మనకి నిద్రపోయేటప్పుడు ఇంద్రియాలు, మనస్సు లోపల దాగే ఉంటాయి కదా, ఏమి పైకి రావు, అంత హాయిగా పడుకొని ఉంటాం. అలాంటి స్థితిలో దేవతలు ఉంటారనమాట. వాళ్ళని సాధ్యులు అంటారు. మనకి నిద్ర నుంచి మెళుకు వచ్చినట్టే ఒక సృష్టికి మెళుకు వస్తుంది. న్యాయంగా మన మెళుకు కూడా మనం లేవంగానే మన సృష్టి మనం చేసేసుకుంటున్నాం, కంప్లీట్గా దాంట్లో దూకేస్తాం, ఏదో నిన్నటిదేదో సగం మిగిలిపోయినట్టుగా. అలా ఒక సృష్టి నుంచి మనకి ఎట్లయితే మెళుకు వస్తుందో నిద్రలో నుంచి, అట్లా సృష్టిగా మెళుకు వస్తుందన్నమాట. అప్పటి నుంచి ఆ సృష్టికి ఏ దేవతలైతే అవసరమో వాళ్ళందరూ వ్యక్తమై గబగబగబ మేలుకొని తమ పనులన్నీ వాళ్ళు చేసేస్తారు వాళ్ళ పనులన్నీ. అప్పుడే విశ్వరూపం అనేది ఏర్పడుతుంది. అంటే సృష్టికి ఒక రూపం వస్తుంది. ఆ స్థితిలో దేవతలు సిద్ధులు అనబడుదురు. వాళ్ళు చేసే పని సిద్ధించింది. వాళ్ళు సృష్టి చేయటానికి ఏర్పడ్డారు, సృష్టి చేశారు, సిద్ధులవుతారన్నమాట. అంతకుముందు సాధ్యులు అన్నారు. అంటే లోపలగా దాగి ఉన్న వాళ్ళని సాధ్యులు అన్నారు. బయటకు వచ్చి సృష్టి చేసేసిన వాళ్ళని, విశ్వరూపం చేసేసిన వాళ్ళని సిద్ధులు అన్నారు. సిద్ధించింది వాళ్ళ పని. మొత్తం ఈ సృష్టి యొక్క రూపం మొట్టమొదట 3 స్థితులుగా వ్యక్తమవుతుంది అంటున్నారు. వాటిని 3 లోకాలు అంటారు. అవి వరుసగా ప్రజ్ఞామయము, శక్తిమయము, ద్రవ్యమయము అనే 3 లోకాలుగా కనపడతాయి. వ్యక్తమగును అంటున్నారు, కనపడతాయి, బయటకు వస్తాయి. అందులో ప్రజ్ఞామయ లోకాన్ని వెలుగుల లోకము లేకపోతే ఆదిత్యుల లోకము అంటారు. సూర్యలోకం అన్నమాట. అంటే ఒక విధంగా అర్థం ఏంటి, ప్రజ్ఞ అనేది వెలుగు, ప్రజ్ఞ అనేది కాన్షియస్నెస్, ప్రజ్ఞ అనేది అవేర్నెస్, చైతన్యం. అన్నిటికీ ప్రజ్ఞామయ లోకం అనేది వెలుగుల లోకము లేక ఆదిత్య లోకము అంటున్నారు. అది సృష్టిగా దిగి వచ్చినప్పటి సంగతి చెప్తూ ఉన్నారు. అలాగే శక్తిమయ లోకాన్ని రోదసి కుహరము లేక రుద్రలోకము అంటారు. రోదసి అంటే మనకు కూడా తెలుసు కదా, మొత్తం స్పేస్ని రోదసి అంటారు, ఆకాశాన్ని. దాన్నే రుద్రలోకం అని కూడా, అంటే వైబ్రేషనల్
ఉండేది రోదసి అన్నమాట. ద్రవ్యమయ లోకంలో ఇంకా ఏముంటాయి? ద్రవ్యం అంటే మ్యాటరు, దేశము, కాలము, పేరు, రూపము ఉన్న సృష్టి విభాగాలన్నీ ద్రవ్యమయ లోకంలో మూడో దాంట్లో ఏర్పడతాయి. ఈ లోకాన్నే వసులోకము అంటారు. ఈ ద్రవ్యమయ లోకాన్ని అంటే మన లోకాన్ని వసులోకము అంటారు. ఆదిత్య లోకంలోనేమో 12 మంది ఆదిత్యులు ఉంటారు. రుద్రలోకంలో 11 మంది రుద్రులు ఉంటారు. వసులోకంలో 8 మంది వసువులు పనిచేస్తూ ఉంటారు. దేవతలు పనిచేస్తూ ఉంటారు, ఈ లోకాలని నిలబెడుతూ ఉంటారు, కన్స్ట్రక్ట్ చేశారని చెప్పారు కదా. మొత్తం దేహాల్ని, మొత్తం ఇంద్రియాలని, సమస్తం ఎక్కడెక్కడ ఏదేది సృష్టికి అవసరమో అవన్నీ కూడా తయారు చేశారు వీళ్ళు. ఇంకా చేస్తూనే కూడా ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఇదే రకంగా అదే చెబుతున్నారు ఇప్పుడు ఇక్కడ. ఆదిత్య లోకంలో 12 మంది సూర్యులు, రుద్రలోకంలో 11 రుద్రులు, 11 మంది రుద్రులు, వసులోకంలో అష్టావసువులు 8 మంది పనిచేస్తూ ఉంటారు. మన దేహంలో కూడా ఈ 3 లోకాలు ఉన్నాయి. ఆ 3 లోకాల సంకలనమే కలవటమే మన దేహము, మనము అని చెప్పొచ్చు. మన దేహమే నేనని మనం అంటున్నాం కాబట్టి దీంట్లో ఉన్నదేమిటో కూడా చెబుతూ ఉన్నారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అవన్నీ కూడా వెలుగుల లోకానికి సంబంధించినవి. ఇంద్రియ ప్రవృత్తులు, రక్త ప్రసారం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కొంత ఫిజికల్. ఇంద్రియ ప్రవృత్తులు ఫిజికల్ కాదు, కానీ రక్త ప్రసారం ఫిజికల్. ఇంద్రియ ప్రవృత్తులు కూడా కెమికల్ చేంజెస్ అయ్యి ఉండొచ్చు, అందువల్ల అది కూడా ఫిజికల్ అని చెప్తున్నారేమో. రక్త ప్రసారము, గుండె కొట్టుకోవటం, శ్వాస జరగటం, శరీరం కదలటం, ఇవన్నీ కూడా రుద్రలోకానికి సంబంధించినవి. ఫస్ట్ది ఏం చెప్పారు? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం మొదలైనవన్నీ కూడా అంటే నేనున్నాను అనేటటువంటి భావం, ఆ ప్రజ్ఞ, అదంతా కూడా మొత్తం ఆ వెలుగుల లోకానికి సంబంధించింది. రెండోదేమో ఇంద్రియ ప్రవృత్తులు, రక్త ప్రసారం, గుండె కొట్టుకోవటం, శ్వాస జరగటం, శరీరం కదలటం, అవన్నీ రుద్రలోకానికి సంబంధించినవి. భౌతిక దేహ నిర్మాణం అంతా కూడా మొత్తం ఫిజికల్ బాడీ ఎవరు కట్టించారు ఇల్లు అన్నట్టుగా అష్టావసువులకు సంబంధించింది, వసులోకానికి సంబంధించింది. భౌతిక దేహం ఎలా జరిగిందో అది మొత్తం వాళ్ళ ప్రజ్ఞ, వసువుల యొక్క ప్రజ్ఞ. ఇలా ప్రజ్ఞామయము, ప్రాణమయము, ద్రవ్యమయము అనే 3 విభాగాల్లో మూడిట్లోనూ ఏముంది అంటే ఆత్మవస్తువు ఉన్నది. ఆత్మ అనబడే శరీర వ్యూహం ఉంది. తాను అని ప్రజ్ఞయందు ఇవి నిర్మాణం చెంది ఉండుటచ్చే తనతో కూడిన ఈ మొత్తాన్నే ఆత్మ అంటారు. ఇవి 3 విడివిడిగా లేవు, మనం ఊరికే చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్నాం కానీ అన్నీ ఒకటిగానే ఉన్నాయి. ఆ ఏకత్వం అంటున్నారు. ప్రజ్ఞామయ, ప్రాణమయ, ద్రవ్యమయ 3 భాగాల ఏకత్వమే ఆత్మ అనే శరీర వ్యూహము. శరీరానికి కూడా ఆత్మ అని పేరుంది. తాను అను ప్రజ్ఞలో ఇవన్నీ కూడా నిర్మాణం చెంది ఉండటం వల్లనే అంత తనతో కూడిన మొత్తాన్ని ఆత్మ అంటారు అని చెబుతున్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఆ దేవగణాలే దేహంలోనూ వెలుపల విశ్వంలో కూడా పనిచేస్తున్నాయి. అన్ని దేవగణాలు కంటిన్యూస్గా వర్క్ చేయబట్టే ఇవి సృష్టి అంతా కూడా ఇలా నిలబడింది. విశ్వంలో పనిచేసే వాళ్ళని విశ్వదేవతలు, సృష్టిలో పనిచేసే వాళ్ళని విశ్వదేవతలు అంటారు. దేహంలో పనిచేసే వాళ్ళని ఆత్మదేవతలు అంటారు. ఇంకొక తెగవాళ్ళు ఉన్నారట, వాళ్ళు జంటల్ని పుట్టిస్తూ ఉంటారు. జంటలు అంటే ఏంటి? స్త్రీ పురుషులు, భూమి ఆకాశాలు, రాత్రి పగళ్ళు, శుక్లపక్షం కృష్ణపక్షం, వెలుగు చీకటి, ఇలాంటి జంటలుగా కుడి ఎడమ, ముందు వెనుక, 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 ఊపిరితిత్తులు, ఇలా జంటలుగా ఉన్నవన్నీ ఎవరి వల్ల పుడుతున్నాయి, ఏ దేవతల వల్ల పుడుతున్నాయి అంటే అశ్వని దేవతలు. వాళ్ళు కూడా ట్విన్స్. వాళ్ళ వల్ల దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్ని జంటగా 2గా ఉన్న వాటికి వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇంకో గుంపు ఉన్నారట, దేవతల గుంపు. వాళ్ళు ఏం చేస్తారట, ఆకాశాన్ని ఎక్కడికక్కడ విభజన చేసి 7 భాగాలుగా చేస్తారట. ఒక్కొక్క విభజనలో 7 ఉంటాయి అన్నమాట. వీరి వల్ల సూర్యరశ్మి యందు 7 కిరణాలు, భూమి చుట్టూ 7 మారుత మండలాలు, దేహాలందు 7 ధాతువులు, మా శరీరంలో 7 ధాతువులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. 7 ధాతువులు అంటే ఏమిటో అవేమో తెలియని విషయాలు కాదు.
చర్మము, ఎముకలు, ఎముకల్లో ఉండే గుజ్జు, ఈ రకంగా మొత్తం శరీరంలో ఉన్న ఫిజికల్ మ్యాటర్ అంతా కూడా వస్తుంది ధాతువుల కింద. ఆ సప్త ధాతువులు అంటే 7 ఉన్న దానికంతా కూడా వీళ్ళు రెస్పాన్సిబుల్ అన్నమాట. ఈ గుంపు ఇంకొక గుంపు వారు అంటున్నారు 7 మారుత మండలాలు, దేహంలో శరీరంలో 7 ధాతువులు, జగద్వ్యూహంలో ఉన్న 7 లోకాలు, వీళ్ళనే మరుత్తులు అంటారు. ఈ 7 విభజన చేసే వాళ్ళని మరుత్తులు అంటారు. వీళ్ళ వల్ల ఆకాశం వాయువు అవుతుందిట. దాని స్పందన, దాని నుండి శబ్దాలు పుడతాయి. ఆకాశం వాయువు అయిందంటే ఒక కదలిక వచ్చింది. వీళ్ళ వల్లనే, ఈ మరుత్తుల వల్లనే జరుగుతుంది. ఒక స్పందన వచ్చింది, ఈ మరుత్తుల వల్లనే జరిగింది. ఒక ధ్వని పుడుతుంది, ఆకాశానికి ఒక శబ్దం ఉంది. అది ఆ ధ్వనులన్నీ కూడా ఇది వీళ్ళ వల్లనే, మరుత్తుల వల్లనే వచ్చినాయి. వాళ్ళే సృష్టికర్తలు. వాటిలో ఘర్షణ పుట్టించి వేడిమి వెలుగు ఉత్పత్తి చేసే దేవగణం ఇంకొకటి ఉందిట. ఇవన్నీ కూడా దేవతలు గుంపులుగా ఉండి మొత్తం సృష్టికి ఎంత సహాయం చేస్తున్నారో చెప్తూ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఒకరి పనిజోలికి ఇంకొకళ్ళు రారు. సూపర్విజన్లు లేవు ఇక్కడ. దేవతల దేహముల యందలి శరీరంలో ఉన్న వేడి ఎంత వేడి ఉండాలి, ప్రాణప్రసారం ఎంత ఉండాలి, అవన్నీ కూడా వీళ్ళ వల్లే జరుగుతాయి. మొత్తం కరెక్ట్గా మెయింటెనెన్స్, థర్మోస్టాట్ మెయింటెనెన్స్ అంతా వీళ్ళ వల్ల జరుగుతుంది. వీరిని ఊష్మపులు అంటారు. ఎప్పుడు వినలేదు ఈ మాట, ఊష్మపులు. ఈ శరీరంలో వేడి పుట్టించి వెలుగుని ఉత్పత్తి చేసే దేవగణం వాళ్ళని ఊష్మపులు అంటారట. వీళ్ళు కాకుండా కాలాన్ని విభజించే ఇంకొక దేవగణం ఉంది. వీళ్ళ ప్రభావం వల్ల శ్వాస, హృదయ స్పందన, ఇవన్నీ వీటి వల్ల కాలక్రమ విభాగం ఏర్పడుతుంది. అంటే ఒక శ్వాస తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఒకదాని నుంచి ఇంకొకటి. గుండె కొట్టుకోవడానికి అంటే మళ్ళీ ఇంకొక కొట్టుకోవటానికి ఎంత టైం పడుతుందనే కాల విభాగ క్రమము, సిస్టమేటిక్గా కాల విభాగం వీళ్ళ వల్ల ఏర్పడుతుంది. వీళ్ళేమిటి, దానివల్ల ఏమవుతుంది, రాత్రి పగలు, పక్షాలు మొదలైన కాల విభాగాలని 15 రోజులంటే ఒక పక్షం. గ్రహ గమనముల యందలి వేగములు, వీళ్ళ వల్లనే ఆ గ్రహాలన్నీ వాళ్ళ వేగంతో ఎంత స్పీడ్లో అవి తిరగాలో అంత పర్ఫెక్ట్గా తిరుగుతూ ఉన్నాయి. ఆ దేవతలు చేస్తారన్నమాట. వీళ్ళ వల్లనే తాళము, లయ, ఛందస్సు అనే జ్ఞానం అసలు ఏర్పడి సంగీత విద్య అనేది సాధించబడుతుంది. అందుకని వీళ్ళని గంధర్వులు అంటారు. గంధర్వ గానం అనే మాట కూడా మనం అప్పుడప్పుడు వింటాం, మనకు పెద్దగా అర్థం తెలియకపోయినా. ఈ లయ, తాళ సృష్టిలో ఇటువంటి చక్కని రిథం, ఛందస్సు, తాళము, లయ, ఛందస్సు అనే వాటి జ్ఞానం అసలు ఏర్పడిందంటే ఈ గంధర్వుల వల్లనే అంటున్నారు. ఎన్ని సృష్టించారో నిజంగా వాళ్ళు. మనం ఇవాళ ఏదో క్యాజువల్గా ఈ దేహంతో అన్ని అనుభవించేసేసి వెళ్ళిపోతున్నాం. కానీ వీళ్ళందరూ ఎవరో వెనకాలండి చేస్తే వచ్చింది సృష్టి, దైవానుగ్రహం వల్ల. దేహంలో విభాగాలు ఏర్పడక ముందర, అంటే శరీరంలో ఏమి విభాగాలు ఇంకా తయారవ్వలేదు, అప్పుడేమైందిట, ప్రజ్ఞలు మెళుకు తెచ్చుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఈ జరుగుతూ ఉన్నటువంటి విషయం అంతా కూడా ఆ విశ్వరూపుడిలో అర్జునుడు చూస్తూ ఉన్న విషయాలు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఈ దేహాలు ఇంకా విభాగాలు ఏర్పడలేదు, అప్పుడు ప్రజ్ఞలు ఉన్నాయి, ప్రజ్ఞలు మేలుకొని ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయిట, పెద్ద పెద్ద శరీరాలు ధరించి భూమి చుట్టూ మహాశరీరములు ధరించిన జీవులుగా ఈ విభాగాలు మెలుగుతూ ఉన్నాయిట. ఒక ప్రజ్ఞ ఉంది, ఒక గుంపు ఉంది. ఆ ప్రజ్ఞకి ఇంకా దేహాలు రాలేదు. అవి ఏమవుతాయి అప్పుడు, భూమి చుట్టూత మహాశరీరాలు ధరించిన జీవులుగా, అన్ఇమాజినబుల్ శరీరాలవి అవి తిరుగుతూ ఉంటాయిట భూమి చుట్టూత. వీళ్ళని యక్షములు అంటారట. యక్షులు అంటారనుకుంటా, అది యక్షములు అని కరెక్ట్ మాట రాశారు. ఇప్పటికి కూడా ఏం చెబుతున్నారంటే, ఎక్కడ నరసంచారం లేని అరణ్యాలు కొన్ని ఉంటాయి. ఎవడు వెళ్ళలేడు, మానవులు వెళ్ళలేరు. పర్వతాల లోయలలో కిందకి వెళ్ళలేరు. ఆ లోయలో వెళ్తే వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క యక్షునితో నిండి ఉంటుందిట ఇప్పుడు కూడా. అంటే ఏంటి, ఒక మహాశరీరం అంటున్నారు. మొత్తం కలిపి ఆ లోయలో ఉండేదంతా ఒకే శరీరం.
చెట్లవని, జీవులవని, పక్షులవని, ఏదైనా అవని, రాళ్ళు రప్పలు సమస్తం ఒక్క యక్షుడు శరీరంగా ఉంటుందిట. సో లోయలలో ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క యక్షునితో నిండి ఉంటుంది. అందులో ఉన్న చెట్లు, క్రిమికీటకాదులు యక్షుడి వివిధ దేహాలుగా పనిచేస్తాయి అంతే, కానీ ఒక్కటే ప్రాణం అందరికీ కలిపి అని చెప్తూ ఉన్నారు. ఇట్లా నానా విధాలైన దేవగణాలు, యక్షులు, గంధర్వులు ఈ విశ్వరూప దేహంలో భాగాలై కదులుతూ ఉండటం అర్జునుడికి దర్శనం జరిగింది. అందులో కొందరు ఈ విశ్వరూపాన్ని గమనించి ఆశ్చర్యపడుతున్నారు. అక్కడ ఆ విశ్వరూపుడిలో ఉన్న జనం కొంతమంది ఆ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. కానీ ఇందులో ఎవ్వరికి మొత్తం రూపం అంతుపట్టకపోవడం అదే పెద్ద ఆశ్చర్యకారణం అవుతుంది అంటున్నారు. 22వ శ్లోకం అయిపోయింది. ఆ రూపాన్ని చూసి అర్జునుడు ఇట్లా ప్రార్థించాడు, నీ రూపం పెద్దది అని మాత్రం చెప్పగలను, ఎంత పెద్దదో దీనికన్నా పెద్దదో ఎవరు చెప్పగలరు కృష్ణ? ఎవడు చూసినా కూడా అది వాడికంటే తప్పకుండా పెద్దది అయి ఉంటుంది, ఇంతకంటే పెద్దది ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవటం లేదని చెప్తున్నట్టు అన్నమాట. ఇన్ని తలలు, ఇన్ని కళ్ళు, ఇన్ని మొహాలు, ఇన్ని భుజాలు, ఇన్ని పాదాలు, ఇన్ని పొట్టలు ఉన్నాయని ఎవరైనా చెప్పగలుగుతారా? అసలు విశ్వంలో ఉన్న తలలు అన్నీ మొత్తం నీకు సంబంధించినవే అని చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఉన్నదానికి మొత్తం సంఖ్యయే కానీ జరిగిపోయినవి, జరగబోయేవి మొత్తం ఉన్నాయి కదా నీలో. ఒక ఆవిడ ఉన్నారు, సింథీస్ ఆవిడ, ఇప్పుడు కూడా ఉన్నారు ఆవిడ పేరు అనితా మూర్ఛాని. ఆవిడకి క్యాన్సర్ వచ్చి దీంట్లోకి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోయి ఆ కోమాలో ఉన్న స్థితిని ఆవిడ వర్ణించారు. చనిపోవడం అనేది జరిగి వెనక్కి వచ్చారు ఆవిడ చనిపోవడం అనేది జరిగి వెనక్కి రావటం వల్ల ఆవిడకి ఆ జ్ఞానం అంతా కూడా వచ్చింది. ఆ కోమాలో ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఆ చనిపోయినప్పుడు ఎలా జరిగింది, అవన్నీ ఆవిడ మెళకుగా ఉండి చూసి అన్ని పుస్తకంగా రాశారు. అందులో ఆవిడ రాశారు, 3 కాలాలు 3గా లేవు. టెపాస్ట్రీ అంటారు. ఆవిడ గోడకు తగిలిచ్చిన ఒక ఊలు దారాలతో అల్లిన ఒక చిత్రపటంలాగా ఉంటుంది సృష్టి అంతా కూడా. 3 కాలాలు అక్కడే ఉన్నాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు విడివిడిగా లేవు, అన్నీ అక్కడే ఒక్కచోటే ఉన్నాయి అని చెప్పారు ఆవిడ. అది గుర్తుకొస్తోంది ఇక్కడ చదువుతుంటే నాకు. ఆవిడ ఇంకా ఉన్నారు, టీవీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆవిడ గురించి. పుస్తకం ఉన్నది, డయింగ్ టు బీ మీ అనేటటువంటి పుస్తకం. హాంకాంగ్, అదే ఇండియా అయితే మనం నమ్మకపోదు. ఈ మళ్ళీ బతికి రావడం ఇవన్నీ, ఈ చిత్రాలన్నీ ఇండియాలో ఉన్నవి లేనివి కూడా పుడతాయని మన నమ్మకం కదా. సో అట్లా అన్ని సంఖ్యలు ఇక్కడే ఉన్నాయి. సృష్టిలో జరగబోయేవి, జరిగినవి, జరుగుతూ ఉన్నవి అన్నీ ఉన్నప్పుడు ఎవడు ఏం లెక్క పెట్టగలుగుతాడు అసలు? అందులో కొన్ని ముఖాలు భయంకరంగా ఉన్నాయిట. అడవి పందులు, పులులు, సింహాలు, మొసళ్ళు, పావులు మొదలైన రూపాలన్నీ కోరలతో భయంకరంగా ఉన్నాయి. ఆ రూపాలని చూసిన జీవులు భయపడి కేకలు పెడుతూ ఉన్నారు. ఒక జంతువు ఇంకో జంతువుని తినటానికి నోరు తెరిచినప్పుడు భయపడి పెట్టే కేకలవి అంటూ ఉన్నారు. అన్నీ కలిసిందే విశ్వరూపము. ఇది ఒకటి బాగున్నవన్నీ ఏరి ఒక పక్కన పెట్టి దేవతలందరినీ ఇదే విశ్వము అని చెప్పట్ల. దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. నేను కూడా ఈ దృశ్యం చూసి చాలా భయపడుతున్నాను కృష్ణ అని చెప్పేశాడు. చాలా భయంకరంగా ఉంది, ఇది నా వల్ల కావటం లేదు అని. 23వ శ్లోకం అయిపోయింది. భూమి ఆకాశాలు ముట్టుకుంటున్నట్టుగా ఉందిట ఆయన నోరు, ఆ విశ్వరూపుడి నోరు. భూమి ఒక పెదవి, ఆకాశం ఒక పెదవి అయితే ఎలా ఉంటుంది? దాని మధ్యలోనే ఈ విశ్వమంతా పుట్టి ఆయన లోపలికి వెళ్ళిపోయి అంతా జీర్ణమైపోతుంది. మొత్తం విశ్వం ఆయన నోట్లో పుట్టి లోపలికి వెళ్ళిపోయి జీర్ణమైపోతుంది. ఎంతో అద్భుతమైన ఇంతంత కళ్ళు ఆ నేత్రాలతో నిండి రంగురంగులుగా అతి దీప్తములై విశాలమైన నేత్రాలతో నిండి రంగురంగులుగా కనిపిస్తోంది విశ్వరూపం. అనేక సూర్యమండలాలు, గ్రహాలు, తారలు వెలుగులు బుట్టిస్తున్నాయి. కాబట్టి అవే ఈ రూపానికి కన్నులు. వెలుగు పుట్టించేవే కదా కళ్ళు, వాని నుండి ఏర్పడినవే, వాటి నుంచి వచ్చినవే జీవుల కన్నులు. కనుకనే కన్నులు వెలుగుని చూడగలవు అంటున్నారు. దాంతో వెలిగించే వస్తువుల రూపాలని చూడగలవు, వెలిగింపబడే. ఇది కూడా నాకు ఇదివరకు అర్థం కాలేదు.
ఒక వస్తువు వెలిగింపబడితేనే కనపడుతుంది అంటారు. వస్తువు వెలిగించబడటం ఏంటి అని అంటే, ఒక వస్తువు మీద లైట్ పడినప్పుడే అది వెలిగించబడితేనే కంటికి కనపడుతుంది అని అర్థం అన్నమాట. అట్లాగే వెలిగించబడటము అనేది కూడా ఈ విశ్వరూపుల్లో ఉంది. ఆ సూర్యాస్తమయాల్లో రంగులు రంగులుగా ఏర్పడేదంతా కూడా విశ్వరూపంలో కనబడుతోంది. ఇట్టి రూపాన్ని చూచి మిక్కి చాలా భయం వేస్తోంది, నాకు ధైర్యం పోతోంది, శాంతి కూడా పోతోంది. ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. మనం కొన్ని విషయాలు మన గురించి కూడా ఏదైనా కొన్ని భయంకరమైన ఉంటే మనమే పట్టుకోలేము, అసలు మనమే యాక్సెప్ట్ చేయలేము, భయంకరంగా దాన్ని తలుచుకోవడానికి కూడా ఇష్టపడం మనం. అలా ఉంది అంటున్నాడు. సృష్టిలో పరస్పర వ్యతిరేక లక్షణాలన్నీ అంటే నెగటివిటీ పాజిటివిటీ రెండు కలిపి కనపడుతున్నాయి. ఇక్కడ దుఃఖము సుఖము రెండు కలిపి కనపడుతున్నాయి. పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ మూడు ఒక్కసారిగా కనపడుతున్నాయి. క్రూర జంతువులు సాధు జంతువులు ఒక్కచోట కనపడుతున్నారు, అన్ని జీవులు ఒక్కచోట కనపడుతున్నారు. నేను ఇది చూడలేకపోతున్నాను, నా వల్ల దీన్ని తీసుకునే శక్తి నా దగ్గర లేదు అని చెప్పి చెబుతున్నాడు అర్జునుడు. పరస్పర వ్యతిరేక లక్షణాలన్నీ ఒక్కసారి కనపడితే మనస్సు ఎట్లా తల్లడిల్లిపోతుందో అదే జరుగుతుంది నాకు అంటున్నాడు. 24వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్లో 83వ నెంబర్ కూడా అయిపోయింది.